షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today is from complaining to trusting. From complaining to trusting. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. The book of Job chapter 23 verse 10. నీ నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. When he has tested me, I shall come forth as gold. మనం 2 దినం ముందు ధ్యానం చేస్తాం. దేవదేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు అని. యథార్థవంతుడు అని, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వాడు లేడని చెప్పి దేవదేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, ఫియర్ గాడ్, హెల్ప్ ద నీడీ, అప్రెస్డ్ అండ్ ద విడోస్. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, he made the mistake of placing too much emphasis on his own character. That was his mistake. He made the mistake of placing too much emphasis on his own character. గమనిస్తే 11వ వచనం, యోబు 23:11. నా పాదములు ఆయన అడుగుజాడ విడవక నడచితిని, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఈజ్ క్లెయిమింగ్ ద affirming his own righteousness. తనకు నీతిని, తన యథార్థతను ఆయన నొక్కి ఒక్కానిస్తున్నాడు. నేను అనగా సెల్ఫ్ రైచియస్నెస్. నా పాదములు ఆయన అడుగుజాడ విడవక నడిచితిని, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు. అంత స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నాడు. He kept affirming his uprightness. ఆనాడు యూదులు కూడా వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకుంటున్నారని పౌలు భక్తుడు రోమిలకు రాస్తాడు. ఆయన చెప్తాడు, ధర్మశాస్త్రంలో నీతిని సంపాదించుకొని వారు కొంత తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకుంటున్నారు. పరిసైన నీతి అంతే, తమ స్వనీతిని ఏమంటారు, దేర్ ఓన్ రైచియస్నెస్. తామే నీతిమో తమ నీతిని స్థాపింపబూనుకుంటున్నారు కొన్ని కార్యాలు చేస్తూ. గత దినం ధ్యానం చేస్తాం. యోబు నిజమే విధవరాండ్లకు సాయం చేశాడు, పేదలకు సాయం చేశాడు, తండ్రి లేని వారికి తండ్రి అయ్యాడు. ఇవన్నీ నిజమే. కానీ వాడి ద్వారా తన సొంత నీతిని స్థాపింపబూనుకొనుచున్నాడు. దేవుని నీతికి తన నీతి గొప్పదనిగా భావించినట్లు ఆయన స్నేహితులు నిందించినారు. కానీ జోబ్ వాజ్ సైలెన్స్డ్ అండ్ వాజ్ హంబుల్. దేవుని సన్నిధిలో దేవుని గురించి ఇంకా తెలుసుకున్నప్పుడు, కళ్ళారని చూసినప్పుడు ఆయన స్థితిగతులు ఏంటో ఆయన తెలుసుకోగలిగాడు. వాక్యభాగం గమనిస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారని చూస్తున్నాను. యెషయా భక్తుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో తను తాను చూసుకోగలిగాడు. 5వ అధ్యాయంతో కూడా ఇదిగో వారికి శ్రమ వీరికి శ్రమని మంచిగా ఉన్నానని తన నీతిని స్థాపింపు ప్రయత్నం చేశాడు. నేను వారి వలె లేను,
ఆ పర్సన్ సుంకర్ వలన లేనందుకు దేవానికి వందనాలు అంటూ తన సొంత నీతిని స్థాపింప ప్రయత్నం చేశాడు. యోబు కూడా ఇంత ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని కల్లారు చూశాడో తనను అసహించుకొనొచ్చు. జోబ్ అడ్మిటెడ్ దట్ he had spoken ignorantly about myself and repent in dust and ashes. పశ్చాత్తాపడుతూ నిజంగా ఫ్రమ్ కంప్లైనింగ్ టు ట్రస్టింగ్. కాబట్టి ప్రియులారా, మనం కూడా కొన్ని పనులు చేస్తూ వారికంటే మనం మంచిగా ఉన్నామని దేవుని దృష్టిలో మన స్వనీతిని స్థాపించాలని ప్రయత్నం చేస్తాము. కానీ అది మంచిది కాదు. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని శ్రద్ధ మనం తగ్గించుకొని ముందుకు సాగితే ఎంతగానో హెచ్చింపబడతాం. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా సొంత నీతిని స్థాపింప పూనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నాయనా. మా క్రియలన్నీ కూడా తండ్రి మురికి గుడ్డలతో సమానమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ధూళి లాంటి వారం, బూడిద లాంటి వారం కాబట్టి నాయన పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో వేడుకొనుచు మా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ తండ్రి మీ సన్నిధిలో హెచ్చించుకోనక ప్రభువనైనా తగ్గించుకొని ప్రభువా ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.